ఇప్పుడు శంకర్పల్లి సార్. ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే శంకర్పల్లి గురించి ఎక్కువగా వినిపిస్తుంది. యెస్ అండి. అసలక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్స్ ఏంటి? అసలు ఎందుకు అంత బూమొచ్చింది? ఫ్యూచర్ సిటీకి దగ్గరగా లేదు. హ్మ్. ఇటు సైడ్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అటు సైడ్ శంకర్పల్లి అంటున్నారు. కరెక్ట్ అండి. అసలు ఈ శంకర్పల్లి ఎందుకొచ్చింది? అసలు దీని దగ్గర ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అసలు? యెస్ అండి. శంకర్పల్లి ఈస్ ద వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. హ్మ్. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్‌కి చాలా భూముంది. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తే. ఎందుకనంటే ఇప్పటివరకు మనం ఏదైతే కోకాపేట్ మాట్లాడామో, ఈ కోకాపేట్ అనేది చాలా దగ్గరగా ఉంటదండి. ఓకే. ఎక్కడికి? శంకర్పల్లికి. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ సో, ఓకే. 20 కిలోమీటర్స్‌లో కోకాపేట్ ఉంది. సో, మధ్యలో అంటే కోకాపేట్‌కి మధ్యలో కోకాపేట్ అండ్ శంకర్పల్లికి మధ్యలో దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఏరియా కాల్డ్ మోకిలా. మోకిల. ఓకే. యాహ్! సో, మోకిలా అనేది చాలా చక్కగా డెవలప్ అవుతోంది. ఎప్పుడెప్పుడో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కానీ ఈ రోజులలో అసలు ఒక విల్లా తీసుకోవాలంటే మినిమమ్ 4,00,00,000, 5,00,00,000 ఉందండి. ఓకే. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఒక విల్లా తీసుకోవాలంటే. హ్మ్. సో, అలాంటి ఏరియా శంకర్పల్లి. ఎందుకు ఇంత డిమాండ్ వస్తుందనంటే బికాజ్ అగైన్ ఐటీ. సో, ఎందుకంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ చాలా ఐటీకి దగ్గరలో ఉంది. అవును. అంటే గచ్చిబౌలి, రాయదుర్గ్ తర్వాత కోకాపేట్‌లో కూడా ఇప్పుడు చాలా ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఓకే. సో, దానివల్ల కూడా దీనికి చాలా ఎక్సలెంట్ అప్రిషియేషన్ ఉంది. అండ్ అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ చూసుకున్న ఎయిర్‌పోర్ట్ దగ్గర అవుతది. అండ్ అదేవిధంగా రైల్ కనెక్టివిటీ ఉంది మనకి శంకర్పల్లికి. సో, ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా డెవలప్‌మెంట్స్ వస్తా ఉన్నాయి.